మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే బెంగాలీ ట్రెడిషనల్ రెసిపీ చచ్చోరీ. అయితే ఈ చచ్చోరీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ బెంగాలీ స్టైల్ కలగలుపు కర్రీ అదేనండి చచ్చోరీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా 4 to 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో 2 చిటికెళ్ళ మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, జస్ట్ 2 చిటికెళ్ళు 2 లేక 3 చిటికెళ్ళ వరకు నల్ల జీలకర్ర అదేనండి, దీంట్లో కలోంజీ కూడా అంటారు. ఓకే, ఇదే మంచి ఫ్లేవర్ అంటూ వస్తుంది అనమాట కర్రీకి. అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు జస్ట్ ఈ విధంగా చీల్చి వేసుకొని వీటిని కాస్త లైట్గా వేగనిద్దాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 2 బంగాళదుంపలు, చిన్న ముక్క ముల్లంగి, అదేవిధంగా 2 క్యారెట్లు ఈ విధంగా సన్నగా తరిగేసుకొని వీటన్నిటిని వేసుకుందాం. అదేవిధంగా దీంట్లోనే కాస్తంత ఉప్పు అదేనండి టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. అయితే ఇవి వేగేంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, కాస్తంత అల్లం వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇవన్నీ చక్కగా వేగి మంచి రంగు కూడా వచ్చాయి చూడండి. ఓకే, బంగాళదుంపల పైన. ఇప్పుడు ఈ స్టేజ్లో 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగేసి వీటిని వేసుకొని వీటిని కూడా కాసేపు వేగనిద్దాం. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి టమాటోలు అన్నీ చక్కగా మగ్గాయి చూడండి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఓకే, ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అయినా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో బాగా కడిగిన 6 కట్టల వరకు బచ్చల కూర ఓకే ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి అంటే సన్నగా తరిక్కొని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకొని వెంటనే మనం కలపకుండా మూత పెట్టి దగ్గరగా మగ్గనిద్దాం. చూసారు కదా, కాసేపట్లోనే ఆకంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం చక్కగా పైకి కిందకైతే కలిపేసుకున్నాం. అప్పుడు ఆకుని పసరు వాసన లేకుండా చక్కగా చెప్పాను కదా, లో టు మీడియం ఫ్లేమ్లోనే కానివ్వండి. ఓకే, ఈ ప్రొసీజర్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఆకులో ఉన్న పసరు వాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఆకుకూర అంతా వేగి చక్కగా పసరు వాసన కూడా పోయింది, అలాగే దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి, ఎందుకంటే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం అల్లం, జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసి నూరుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఈ స్టేజ్లో వేసుకోండి. అందుకోసం నేను కొంచెం కారం అనేది తక్కువ వేసుకున్నాను. ఓకే, వేసుకొని దీని అంతటిని జస్ట్ 1 to 2 మినిట్స్, మరి ఎక్కువసేపు అయితే వేగనిపోతండి. ఆవాలు వేసాం కాబట్టి చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ 1 to 2 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ వేయించేసుకుందాం. ఇలా 1 to 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడంత వాటర్ వేసుకుందాం. ఇలా వేసుకున్నాక దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాం. వావ్, చూసారు కదా, ఒక 3 మినిట్స్లోనే చక్కగా వాటర్ అంతా దగ్గరికి అయ్యి చక్కటి కన్సిస్టెన్సీ ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ టెక్నిక్స్తో సింపుల్గా టేస్టీగా ఈ బెంగాలీ రెసిపీ చచ్చోటీని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.